హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు భూమి. ఈ రోజు మేము ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాం. అదే నల్లేరు కొబ్బరి పచ్చడి. ఈ పచ్చడిని తయారు చేసుకునే ముందు నల్లేరు యొక్క ప్రత్యేకతల్ని తెలుసుకుందాం. నల్లేరుకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఎముకలు గట్టిపరచడంలో దీనికి చాలా పెద్ద పాత్ర ఉంది. ఈ మధ్య చాలా మంది మోకాళ్ళు అరిగిపోయాయని, నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నామని మనకు చెప్పడం సర్వసాధారణమైపోయింది. ఇక ఈ తరానికి చెందిన మనం అలాంటి సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే నల్లేరుని తరచూ ఆహారంలో తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ పచ్చడిని నల్లేరు కొబ్బరితో కలిపి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరచిప్ప కొబ్బరిని ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. నల్లేరుని కట్ చేసుకునే ముందు చేతులకి గ్లోవ్స్ గాని నూనె గాని రాసుకోవాలి, లేదంటే చేతులు బాగా దురద పెడతాయి. నల్లేరుని వీడియోలో చూపించినట్టుగా వాటి పీచు తీసుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బాణీలో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల మినపప్పుని వేయించి ఉంచుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కట్ చేసిన నల్లేరుని వేసి వేయించి మీ కారానికి తగ్గట్టుగా 6 నుండి 8 పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. మరో పక్క పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని 1/2 కప్పు నీళ్లు పోసి ఉడికించి ఉంచుకోవాలి. చింతపండు ఉడికించడం వలన గ్రైండర్ లో బాగా కలుస్తుంది. పైగా మరగబెట్టి చల్లారిన నీళ్ల వలన పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు నల్లేరు పచ్చిమిర్చి వేగాక పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇక మనం పచ్చడి తిప్పుకోవడానికి అన్ని రెడీ చేసుకున్నట్టే. ముందుగా వేయించిన పోపు, 4 వెల్లుల్లి రెబ్బలు కలిపి గ్రైండ్ చేసుకొని కొబ్బరి ముక్కల్ని వేసి మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో వేయించి ఉంచుకున్న నల్లేరు పచ్చిమిర్చి, ఉడికించిన చింతపండు, 1 టేబుల్ స్పూన్ బెల్లం, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే మన నల్లేరు కొబ్బరి పచ్చడి రెడీ అయినట్టే. ఈ రుచికరమైన పచ్చడి అన్నం, టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీస్ చూడాలనుకుంటే మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.